ఆయన ఒక మాట చెప్పాడు, తాను అప్పగింపబడిన రాత్రి శరీరాన్ని తీసుకున్నాడు, అంటే రొట్టెని సాదృశ్యంగా తీసుకున్నాడు, ద్రాక్షరసాన్ని సాదృశ్యంగా తీసుకున్నాడు. ఇది మీరు తీసుకోండి, ఇది మీరు తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి ఆయన ఏం చేశాడు ఈ భూమి మీద? తన శరీరాన్ని దేవుని కోసం బలిగా అర్పించాడు. తన రక్తపు బొట్టు, అంటే చివరి రక్తపు బొట్టు వరకు దేవుని కోసం చిందించాడు. మరి ఈరోజు నువ్వు అది తీసుకుంటున్న నీవు క్రీస్తు కర్తవ్యాన్ని ఎలాగైతే భూమి మీద నెరవేర్చాడో, మరి నీ కర్తవ్యం నువ్వు నెరవేరుస్తున్నావా? సువార్త పనిలో పాలిభాగస్తుడిగా ఉన్నావా? దేవుని గురించి చెబుతున్నావా? ఒక కరపత్రిక అందిస్తున్నావా? సువార్త కూటములు పెడుతున్నావా? లేదా సువార్త సభలకు సహకరిస్తున్నా? ఏం చేస్తున్నావు నువ్వు? మరిచావా? నీ కర్తవ్యాన్ని మరిచావా? ఆ కర్తవ్యానికి గుర్తుగానే బల్ల అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు నీ ముందు పెట్టాడు, ఒక నిబంధన పెట్టాడు. అది మరిచావా? ఒకసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని పిల్ల.